రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే టాలీవుడ్ ఏపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ పిలుస్తోందంటూ సంకేతాలు ఇస్తున్నారు. అల్లు అర్జున్ ఎపిసోడ్ క్రమంలో చిత్ర పరిశ్రమ ఏపీకి వస్తే తమ ప్రభుత్వం సపోర్ట్ ఇస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అనంతరం జరిగిన పరిణామాలు కాస్త సద్దుమణిగించినా ఇప్పుడు మళ్లీ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నేడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు భేటీ కానున్నారు. అంతేకాదు పవన్ ను కలవనున్నట్లు దిల్ రాజు ప్రకటించారు. ఏపీలో గేమ్ చేంజర్ ఈవెంట్ చేస్తామని తెలిపారు. అయితే పవన్ కళ్యాణ్ ఇచ్చే డేట్ ను బట్టి ఏపీలోనే ఈవెంట్ నిర్వహిస్తామన్నారు. టాలీవుడ్ ఏపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ పిలుస్తోందంటూ సంకేతాలు ఇస్తున్నారు. అల్లు అర్జున్ ఎపిసోడ్ క్రమంలో చిత్ర పరిశ్రమ ఏపీకి వస్తే తమ ప్రభుత్వం సపోర్ట్ ఇస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అనంతరం జరిగిన పరిణామాలు కాస్త సద్దుమణిగించినా ఇప్పుడు మళ్లీ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు భేటీ కానున్నారు. అంతేకాదు పవన్ ను కలవనున్నట్లు కూడా దిల్ రాజు ప్రకటించారు. ఏపీలో గేమ్ చేంజర్ ఈవెంట్ చేస్తామని కూడా తెలిపారు. అయితే పవన్ కళ్యాణ్ ఇచ్చే డేట్ ను బట్టి ఏపీలోనే ఈవెంట్ నిర్వహిస్తామన్నారు. సో నేను విజయవాడ రావడానికి ఇదొక కారణం అయితే మన డిప్యూటీ సీఎం గారిని కూడా కలవడానికి వచ్చాను. అమెరికాలో ఈవెంట్ చేశాం, గ్రాండ్ సక్సెస్. మరి అమెరికాలో అంత గ్రాండ్ సక్సెస్ అయ్యాక మన డిప్యూటీ సీఎం గారు ఆధ్వర్యంలో ఈవెంట్ చేస్తే ఎలా ఉంటుంది, దాని గురించి మాట్లాడదామని వచ్చాను. సో కళ్యాణ్ గారు ఇచ్చే డేట్ను బట్టి ఎక్కడ చేసుకుందామో ఆ ఈవెంట్ డిసైడ్ చేసుకుందాం. బట్ ఆ ఈవెంట్ మట్టుకు మామూలుగా ఉండకూడదు. మామూలుగా అంటే ఒక చరిత్ర క్రియేట్ చేయాలి ఆ ఈవెంట్తో. సో నేను విజయవాడ రావడానికి ఇదొక కారణం అయితే మన డిప్యూటీ సీఎం గారిని కూడా కలవడానికి వచ్చాను. అమెరికాలో ఈవెంట్ చేశాం, గ్రాండ్ సక్సెస్. మరి అమెరికాలో అంత గ్రాండ్ సక్సెస్ అయ్యాక మన డిప్యూటీ సీఎం గారు ఆధ్వర్యంలో ఈవెంట్ చేస్తే ఎలా ఉంటుంది, దాని గురించి మాట్లాడదామని వచ్చాను. సో కళ్యాణ్ గారు ఇచ్చే డేట్ను బట్టి ఎక్కడ చేసుకుందామో ఆ ఈవెంట్ డిసైడ్ చేసుకుందాం. బట్ ఆ ఈవెంట్ మట్టుకు మామూలుగా ఉండకూడదు. మామూలుగా అంటే ఒక చరిత్ర క్రియేట్ చేయాలి ఆ ఈవెంట్తో. సో నేను విజయవాడ రావడానికి